హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. లెట్స్ గో టు ద ప్రొసీజర్. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్న పిండి అండి, ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. అందులోకి ఒక పావు కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి. సో గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ పాలకూర చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. సో మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే తరుక్కోండి పాలకూరనైతే. పాలకూర కట్ చేసి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలంటే ఒక హాఫ్ స్పూన్ అట్లా జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ డిష్ నేమ్ ఏంటి అని అంటే మనకి జొన్న పిండి పరాటా అనమాట. మీకు పాలకూర అయినా వాడుకోవచ్చు, లేదంటే మెంతి కూర అయినా వేసి చేసుకోవచ్చు అనమాట. మామూలుగా జొన్న రొట్టె ఎప్పుడు తినాలంటే బోర్ కొడుతుంది కదా. సో ఆ టైంలో అయితే మీరు ఇలా చేసుకున్నారంటే మీకు కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. అండ్ ఆకుకూరలు అయితే వాడతాం కాబట్టి హెల్తీ కూడా అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేసుకొని అయితే చూడండి. సో ఇక్కడ అన్నీ కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలా అయితే కలుపుకోవాలండి, కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి పిండి మొత్తం మళ్ళీ ఒకసారి దగ్గరికి కలుపుకొని ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. సో పరోటాస్కి ఏంటి అంటే మెయిన్గా మనం కాంబినేషన్కి అయితే ఆవకాయ పెరుగు అట్లా అయితే తింటాం కదా అండి, దీన్ని కూడా అలా తినవచ్చు కావాలంటే. లేదంటే మీరు ఏదైనా వెజిటేబుల్ కుర్మా లాంటిది ఇలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం సేపు నానిన తర్వాత చిన్న చిన్న పోర్షన్గా తీసుకొని ఇలా మనం జొన్న రొట్టె ఎలా చేస్తామో అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి వేసాం కాబట్టి మన చపాతి తాల్చినట్టు కూడా తాల్చుకోవచ్చు అండి, మన ఇష్టం అది. సో నేను ఇక్కడ ఒక తడి నాప్కిన్ తీసుకొని అయితే దాని మీద వేసుకొని అయితే ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఇదంతా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం పెనంకి చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పరాటానైతే దీని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే పాలకూర మనము ఏం ఫ్రై చేయలేదు కదా, నార్మల్గానే కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ నిజంగా టేస్ట్ అయితే బాగుందండి. సో షుగర్ ఉన్న వాళ్ళకైనా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైనా ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు డిన్నర్లోకి చేసుకుంటే కూడా టమ్మీ ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా సెకండ్ సైడ్ కూడా ఆయిల్ వేసి 2 సైడ్స్ మనము ఫ్రై చేసుకుంటే మనకైతే ఇక్కడ జొన్న పిండితో పరోటా అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సో కొంచెం ఏంటి అని అంటే పరాటా కాబట్టి మనం చపాతీ కన్నా కొంచెం మందంగా ఉండేటట్టు అయితే చేసుకోవాలి. సో మనకైతే ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా అండి. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతా, ఆనియన్ అండ్ కీరాతో అయితే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఆవకాయ పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.